హలో గైస్, ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షో చూసి బయటికి వచ్చాను. అండ్ హానెస్ట్లీ గైస్, నా ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ముందు నేను ఉస్తాద్ భగత్ సింగ్ లో 5 డిసప్పాయింట్మెంట్స్ అని ఒక వీడియో చేశాను. కానీ ఇప్పుడు సినిమా చూసాక ఒక్కటే చెప్తా, ఆ డిసప్పాయింట్మెంట్స్ అన్ని స్క్రీన్ మీద ఆల్మోస్ట్ మర్చిపోతాం. రియల్లీ గైస్, సినిమా అయితే టూ గుడ్ ఉంది. మూవీ స్టార్ట్ అయ్యి కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చిన మూమెంట్ నుండి క్లైమాక్స్ వరకు థియేటర్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది. అసలు ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ రాదు, ఎక్కడా కూడా డల్ మూమెంట్ అనిపించదు. ఆడియన్స్ ని ఫుల్ గా ఎంగేజ్ చేసే కమర్షియల్ రైడ్ గా తీసుకెళ్తుంది సినిమా. ముఖ్యంగా కళ్యాణ్ గారి ఎంట్రీ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అక్కడే సగం గెలిచేశారు. ఆ ఎంట్రీ డిజైన్, ఆ ఎలివేషన్, ఆ థియేటర్ రెస్పాన్స్ లిటరల్లీ గూస్ బంప్ స్టఫ్. ఇలాంటి మ్యాసివ్ ఎంట్రీని ప్లాన్ చేయాలంటే అది ఒక ట్రూ ఫ్యాన్ మాత్రమే చేయగలడు. అండ్ హరీష్ శంకర్ గారు మళ్ళీ అది ప్రూవ్ చేశారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కళ్యాణ్ గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రియల్ లైఫ్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బిజీగా ఉన్న స్క్రీన్ మీద ఆయన ప్రెజెన్స్, స్వాగ్, టైమింగ్, డైలాగ్ డెలివరీ అసలు ఎక్కడా కూడా తగ్గలేదు. లిమిటెడ్ టైమ్ లో కూడా ఇంత పర్ఫెక్షన్ మెయింటైన్ చేయడం అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. శ్రీలీల గారు స్క్రీన్ మీద చాలా క్యూట్ గా, ఎనర్జెటిక్ గా కనిపించారు. రాశి ఖన్నా గారి రోల్ అంత లెంతీగా లేకపోయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా సెట్ అయింది. అండ్ సపోర్టింగ్ కాస్ట్ లో పార్థిబన్ గారు, శరత్ కుమార్ గారు, రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేశారు. సినిమాకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారు. ఇక క్రూ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి ఫుల్ మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన వింటేజ్ పవర్ స్టార్ ని మళ్ళీ స్క్రీన్ మీద తీసుకొచ్చారు. కొన్ని మూమెంట్స్ లో నిజంగా గబ్బర్ సింగ్ డేస్ గుర్తొచ్చాయి. నిజం చెప్పాలంటే సినిమా రిలీజ్ కి ముందు చాలా మందికి ఆయన మీద చాలా డౌట్ ఉండే, ఈవెన్ నాకు కూడా ఉండే. కానీ ఇప్పుడు సినిమా చూసాక ఒకటే అర్థమైంది, మనం కొంచెం ఓవర్ గా డౌట్ పడ్డామని. ఎందుకంటే కళ్యాణ్ గారిని ఎలా ప్రజెంట్ చేయాలో హరీష్ శంకర్ గారికి చాలా బాగా తెలుసు. ఆయన కళ్యాణ్ గారికి మనకంటే కూడా పెద్ద ఫ్యాన్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో నాకైతే ఎక్కడ మేజర్ డిసప్పాయింట్మెంట్ అనిపించలేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, మూవీ రిలీజ్ కి ముందు అందరికి ఎక్కువ టెన్షన్ ఇక్కడే ఉండే. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో డిఎస్పీ గారి ప్లేస్ లో తమన్ గారిని రీప్లేస్ చేశారని న్యూస్. ఇంత తక్కువ టైంలో అవుట్పుట్ ఎలా ఉంటుందో అని చాలా మందికి డౌట్ ఉండే. కానీ ఆనెస్ట్లీ గైస్, ఇక్కడ తమనన్న సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇచ్చారు. ఇంత షార్ట్ టైం లో కూడా ర్యాంపేజ్ బీజియం ఇచ్చారు. మాస్ సీన్స్ కి, ఎలివేషన్ సీన్స్ కి, హీరో మూమెంట్స్ కి ఫుల్ గా ఫైర్ యాడ్ చేశారు. మూవీ ఎక్కడ కూడా డల్ అనిపించకుండా మెయింటైన్ చేయడంలో మ్యూజిక్ కి చాలా పెద్ద రోల్ ఉంది. సో ఇక్కడ తమన్ గారిని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలంటే, మూవీ బడ్జెట్ అంత భారీ లెవెల్లో కాకపోయినా స్క్రీన్ మీద మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అయ్యారు అనిపించలేదు. సినిమా ఓవరాల్ గా రిచ్ గా, నీట్ గా ప్రజెంట్ చేశారు. సో ఫైనల్ గా చెప్పాలంటే గైస్, ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇది ఫుల్ ఫీస్ట్. థియేటర్ లో చూస్తే ఆ హై, ఆ ఎనర్జీ, ఆ సెలబ్రేషన్స్ వేరే లెవెల్ ఉంటాయి. నేను ముందు చెప్పిన డిసప్పాయింట్మెంట్స్ కంటే సినిమాలో ఉన్న పాజిటివ్స్ అండ్ ఎలివేషన్స్ చాలా ఎక్కువ గుర్తుంటాయి. సో గైస్, ఇది నా హానెస్ట్ రివ్యూ ఆన్ ఉస్తాద్ భగత్ సింగ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి. అండ్ మన పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కమెంట్స్ లో ఒక చిన్న హార్ట్ సింబల్ పెట్టి మన ప్రేమని చూపించండి. అండ్ ఇలాంటి ఆనెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాం. అప్పటి వరకు బై బై, సైనింగ్ ఆఫ్, కుమార్ వైబ్స్. జై హింద్. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సాలే.